నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూశారు కదండి. నా కోరిక ఇంత తొందరగా తీరిద్దని నేను అనుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్న కోరికను ఆ స్వామి ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో తీర్చారు అన్నట్లుగా అనిపిస్తుంది. అది ఒకటి కలలాగా జరిగిపోయిందండి అనేది. ఈ పని అనేది చాలా కలగానే అయిపోయింది. అదేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అయితే మేము పోయిన సంవత్సరమే అనుకున్నాము, స్వామివారి దయ వల్ల రూమ్ కడితే స్వామివారికి సపరేట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నారు, నేను కూడా అనుకున్నాను. అయితే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు కూడా అదే అనుకున్నామండి. ఈ సంవత్సరం రూమ్ కడితే బాగుండని అనుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా ఒక వారం ముందు, అంటే మేము మొదలుపెట్టే ఒక వారం ముందు నుండి కొంతమంది మేస్త్రులను పిలిపించడం జరిగిందండి. పిలిపించి వారి చేత ఎంత అవుతుంది ఏంటి అనేది అంత ఎస్టిమేషన్ అయితే వేయించడం జరిగిందండి. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు డబలే చెప్పారండి. అంటే మొత్తం కాంట్రాక్ట్ కిందనేదే మాట్లాడుకోవటం జరిగింది. ఎందుకంటే కూలీ పెట్టాలంటే మనం తిరగాలండి. సిమెంట్ తేవాలన్నా ఏది తేవాలన్నా మనం తిరగాలి అటు ఇటు. అందుకని మేమేం చేసామంటే కాంట్రాక్ట్కి అయితే ఇచ్చేసామండి. మొత్తం ఇక వాళ్ళే తెచ్చి చేసుకునేటట్లుగా కాంట్రాక్ట్కి అయితే మార్చాం. అలా తిరుగుతూ అందరు మాకు తెలిసిన మేస్త్రులు అందరినీ కూడా, కింద కట్టిన వాళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది. చాలామంది వచ్చారు. అంటే చాలామంది కాదు, 2-3 వచ్చారంటే వారు ఇంత సపోజ్ 2 అవుద్దని చెప్పారు. అయితే సరేలే అని ఊరుకున్నాము. అయితే నేను ఇక్కడ మా ఇంటి మూల మీద ఒక మేస్త్రి గారు పని చేస్తున్నారు వారు బిల్డింగు. అయితే ముందు వీళ్ళందరిని అడిగి వచ్చాను, వాళ్ళందరూ ఎక్కువ చెప్పేశారు. సరే చూద్దాంలే అన్నట్లుగా అనిపించింది. తర్వాత ఈ మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా అని చెప్పాను. మేస్త్రి గారు వచ్చారు, దేవుడి కార్యక్రమం కాబట్టి ఏమనలేదు, మొత్తం చూసుకున్నారు. ముందు 3 చెప్పిన కంటే తక్కువ రేటుకి చేసి పెడతానన్నారండి. అలాగే వారికి ఏమన్నా మిగిలిందా అనుకుంటే వాళ్ళకి అసలు నేను లెక్కేసానండి, మొత్తం వాళ్ళకి అసలు రూపాయి మిగలలేదు. అంతా స్వామివారి కోసమే చేసినట్లుగా అనిపించారు వాళ్ళు కూడా. అంటే స్వామి సంకల్పం జరిగిందేమో అని అనుకుంటున్నాం. అయితే ఆయన కూడా ఒక వారం టైం తీసుకున్నారు. కొంచెం చాలా ఆలోచించి సరే ఫైనల్గా ఒక రేటుకి అయితే ఫిక్స్ చేశారండి. ఫిక్స్ చేయగానే మేము ఓకే అన్నాం. ఓకే అనగానే ఇప్పుడు మొదలు పెడదాం అనుకుంటే మా ఫస్ట్ పంచమి వచ్చిందండి. వసంత పంచమో ఏదో వచ్చింది, వసంత పంచమి. ఆ రోజు ఫస్ట్ శంకుస్థాపన చేసుకుందాం అనుకున్నాం, కానీ రేటు అవన్నీ మాట్లాడుకోలేదు అప్పటికి. చూడండి, అది కూడా అద్భుతంగా భీష్మ ఏకాదశి రోజే ముడిపడింది. ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. మీకు వీడియో కూడా పెట్టాను చూడండి. ఆ రోజు నుండి ఏకాదశి రోజు శనివారము, ఆ రోజు భీష్మ ఏకాదశి వచ్చింది. ఆ రోజున శంకుస్థాపన జరిగింది. ఆదివారం లేదు, సోమవారం మేము చక్కగా పని అయితే మొదలు పెట్టేశారండి. ఒక వారంలో పిల్లర్లు మళ్ళీ గోడలన్నీ కూడా లేపేశారు. అయితే ఇక్కడ పని మాత్రం 3 వారాలు అయితే చేయటం జరిగింది. కాకపోతే మనం ఎలా లెక్కేసుకోవాలి, రోజులు లెక్కేసుకోవాలి కాబట్టి 2 వారాల లెక్కే పడింది. ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా ఒక రూమ్ చేయటం అనేది ఒక అసాధ్యము. అయితే వారు ఏం చెప్పారంటే నాకు ఈ ఉగాదికి అందించేలాగా చేస్తాము అన్నారు. సరే అని మొదలుపెట్టాము. కానీ స్వామి అద్భుతమేమో కానీ 2 వారాల్లో ఈ రూమ్ని అంతా కూడా కంప్లీట్ చేసేసాడండి స్వామి. ఆ రోజు నేను గట్టిగా సంకల్పం చేసుకుని ఉంటాను బహుశా. ఆ సంకల్ప బలం చేత స్వామి ఇంత తొందరగా నా కోరిక తీరుస్తారని అనుకోలేదు. ఎప్పుడు నుండో అనుకుంటున్నామండి, రూమ్ కట్టాలి, స్వామిని సపరేట్ చేయాలి, సపరేట్గా ఉండాలి అని ఎప్పుడు నుండి నేను అనుకున్నాను. అలాగే ఎప్పుడు ఇంత తొందరగా బలంగా కోరుకున్నాను. ఏదైనా యూట్యూబ్ సక్సెస్ అయినా కట్టుకుందాం అనుకున్నా కానీ ఆ స్వామి ఎందుకో మరి ముందే వచ్చేసి ఇక్కడ ఏం చేసేసారు, ఆయన సంకల్పం చేత మాత్రమే ఇక్కడ జరిగింది. అలాగే ప్రతిష్ట అదే ఈ రూమ్ మొదలుపెట్టినప్పటి నుండి కూడా స్వామివారు అద్భుతాలు చూపిస్తూనే ఉన్నారు. మనం ఒక డేట్ అనుకుంటే ఆ డేట్కి కాకుండా ఆయన సంకల్పించిన డేట్కి అవ్వటం, అదే రోజుకి అన్నీ కూడా జరిగిపోవటం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ చెప్పాను కదండి, పంచమి రోజు చేద్దాం అనుకున్నాము. ఆ రోజు పడకుండానే అనుకోకుండానే ఆ రోజు భీష్మ ఏకాదశి వచ్చింది. ఆ రోజు చేసేద్దాం అనుకున్నాం. ఆయన కూడా అదే సంకల్పంతో చేయటం జరిగింది. అలాగే స్వామివారి గుమ్మాలు ఎత్తే రోజు కూడా
అది కూడా ఏదో ఒక రోజు చేసేద్దాంలో అనుకున్నట్లు, అంటే అసలు అనుకోలేదు టైము. మొదలుపెట్టిన 3వ రోజుకే గడపలు ఎత్తేయటం అదొక అద్భుతం. ఆ తర్వాత స్వామివారి పెట్టేది మేము అనుకున్నాం శుక్రవారం కానీ శనివారం కానీ పెడదాము స్వామివారిని అని అనుకుని మేము సంకల్పం చేసుకోవడం జరిగింది. కానీ అంటే ఆ 2 రోజులు కూడా పడలేదు. సోమవారం నాడు ఆ రోజు సంకష్టహార చతుర్దశి, అలాగే మాస శివరాత్రి కూడా ఏదో వచ్చినట్లుంది. ఆ రోజున స్వామివారిని అక్కడ ఆ బల్ల ఏదైతే ఉందో ఆ బల్లలో వేయించేపు చేయటం, అక్కడ సిమెంట్తో చేయటం అనేది అదే రోజు జరిగింది. అలాగే అనుకోకుండా హర్షిత్ ద్వారాగా పెట్టిన ముహూర్తం ఏదైతే ఉందో 9వ తారీఖు రేపల్లో ప్రతిష్ట అదే రోజు వచ్చింది. పునర్వసు నక్షత్రము అనుకోకుండానే ఎన్ని కూడా కలిసి రావటం, అసలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాయి అన్నట్లుగా అనిపిస్తుంది. ఒక మెరుపు తీగ వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది చూడండి. అలా కళ ఎన్నాళ్ళ నుండే ఎదురు చూస్తున్నా చూడండి. ఆ టైం వస్తే, ఆ సంకల్పం బలం చేత ఆ టైం వస్తే, ఆ టైంకి అన్నీ జరిగిపోతాయి అంటారు చూడండి. అలా నాకు ఇదంతా కూడా అద్భుతంగా జరిగింది అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికీ అనుకుంటా ఉంటాను, ఇంత తొందరగా నా కోరిక తీర్చావా స్వామి అన్నట్లుగా. అప్పుడే 16 రోజులు, ఇవాళకి 17వ రోజు అండి ఈరోజు. అంటే నిన్న వీడియో తీస్తున్నా కాబట్టి 17, ఇవాళ 18వ రోజు. అప్పుడే 18 రోజులు స్వామివారి ప్రతిష్ట కంప్లీట్ అయిపోయినాయి అన్నట్లుగా వేళ్ళ మీద అయిపోయినాయి. ఆ మేస్త్రి గారు కూడా చాలా ఓపికగా స్వామివారి కోసం మనం ఎక్కడ చేయమంటే అక్కడ చేయటం, వారికి వారి కుటుంబానికి స్వామివారు ఎల్లవేళలా అనుగ్రహాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏమీ రూపాయి మిగలకపోయినా స్వామివారి కోసం చేశారు చూడండి. అదండి, ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి మంచి ఇంకా బిల్డింగ్లు స్వామివారు ఇప్పించాలని, వారికి వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు కూడా స్వామివారి కోసం అని ఓపికగా చేయటం జరిగింది. ఈ రూమ్ అంతా కూడా కట్టడం జరుగుతుంది. కొంచెం నేను అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువే కట్టారని అనుకోవచ్చు, తక్కువైతే కట్టలేదండి. నేను ఎక్కడైతే కావాలని అడిగానో అక్కడ ఎక్స్ట్రానే చేసి పెట్టారండి. అది మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారండి, ఈ 2 వారాల్లో కంప్లీట్ అయిందంటే గ్రేట్, స్వామివారి సంకల్పం ఉంది కాబట్టే నీకు ఇంత తొందరగా అయిపోయిందని కూడా చెప్తున్నారు. నాకైతే ఒక కళలాగా జరిగిపోయిందేమో అని అనిపిస్తుందండి. ఒక నిదట్లో కలగంటాం చూడండి, ఉదయానికి లేచేసరికి ఎలా నెరవేరిద్దో అలా అయిపోయినట్టుగా అనిపించింది. అంత తొందరగా నేను సంకల్పం మరి ఎలా చేసుకున్నాను ఆ సమయంలో, కానీ చాలా అద్భుతంగా ఆ సంకల్ప బలం చేత ఆ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నాం. అంతకుముందు 4 మేస్త్రులు వచ్చినా 3 వచ్చినా కానీ అవ్వలేదు. చూడండి, స్వామి ఎవరి చేత ఎలా కట్టించుకోవాలనేది ఆయన నిర్ణయిస్తాడండి స్వామి ముందు. ఆ నిర్ణయం ప్రకారమే ఏదైనా జరిగిద్దని నమ్ముతూ ఉంటాను. నేను కోరికలు ఎక్కువ కోరనని చెప్తూ ఉంటాను కదండి. ఇది కూడా నేను సంకల్పం చేసుకున్న అంతే, ఇలా కట్టించుకుందాం స్వామికి అని సపరేట్గా. అంతేగాని ఎప్పుడు కూడా దాని గురించి కృషి చేయటం, అంటే కృషి చేశాను. అంటే ముందు ఒక వారం ముందు నుండేనండి, 2 వారాలండి, మొత్తం 4 వారాలు వేసుకోండి. 2 వారాలు ఆలోచించాను, 2 వారాలు కట్టించాము. తర్వాత ఈ స్థాయికి అయితే వచ్చేసింది మొత్తం కూడా రూము. అయితే నాకు అది తలుచుకుంటే ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది, ఇంత తొందరగా నా కోరిక నెరవేరిందా అని అనిపిస్తూ ఉంటుంది. అది స్వామివారి అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఆయన సంకల్పం చేతనే ఈ రూమ్ అనేది ఏర్పడింది స్వామివారికి సపరేట్గా అనేది నేను నమ్ముతున్నా. మీరు కూడా ఇంకా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి స్వామివారికి సంబంధించినవి. ఇక మీదట స్వామివారి గురించి అలాగే నా అనుభవాల గురించి కూడా చెప్తూ ఉంటానండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.